హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్న శారీస్ వచ్చేసి సిల్క్ కోటా, మిక్స్ సిల్క్ కోటాలో ఒక 3 శారీస్ అండి. డిజైన్ సేమ్ ఉంటుంది, కలర్స్ 3 ఉన్నాయి. అలాగే లినిన్ శారీస్ అండి, హ్యాండ్లూమ్ వచ్చాయి. ఇవి కూడా 4 శారీసే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందుకే 2 క్లబ్ చేసేసి వీడియో చేస్తున్నాను, చూసేద్దామా మరి. శారీ నెంబర్ 1877 అండి. ఇది మిక్స్ సిల్క్ కోటా శారీ పైన డిజిటల్ ప్రింట్ అండి. బోత్ సైడ్స్ కూడా రెడ్ కలర్లో బోర్డర్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసి దాదాపు ఒక 12 ఇంచెస్ వరకు రెడ్ మీద జరీతో గ్యాప్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ టెంపుల్ బోర్డర్ స్టైల్లో ప్రింట్ ఉంటుందండి. శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. బర్డ్స్, ఫ్లవర్స్, చాలా అందంగా ఉందండి చీర. ఇక కోటా గురించి మీకు తెలిసిందే కదా, లైట్ వెయిట్లో ఉంటుంది. ఇదిగోండి, శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి. పళ్ళు కూడా చిన్న పళ్ళు ఉంటుంది. ఇక్కడ బ్లౌజ్ ఓవర్ ల్యాప్ అయిందండి. శారీ ఒరిజినల్ కలర్ ఇది. బ్లౌజ్ కూడా చూపించేస్తాను. బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో. హ్యాండ్స్కి ఏమో జరీ బార్డర్ వచ్చింది, మళ్ళీ మధ్యలో అంతా చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. ఈ ఫ్లవర్ అచ్చు బ్రహ్మకమలం ఫ్లవర్లా ఉందండి, చిన్న ఫ్లవర్, చాలా క్యూట్గా ఉంది. శారీ కలర్ అయితే ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 1878 అండి. ఇది వచ్చేసి లైట్ ఎల్లో షేడ్, చాలా లైట్ ఎల్లో, అంటే క్రీమ్ కలర్లో డార్క్ అని చెప్పొచ్చు. శారీ ఆల్ ఓవర్ బార్డర్స్ అంతా కూడా సేమ్ అండి. పైన వైపు బిగ్ చిన్న బార్డర్, కింద వైపు బిగ్ బార్డరు, పళ్ళు అంతా సేమ్ ఉంటుంది. టాజిల్స్ కూడా చూడండి పళ్ళులో ఎంత బాగున్నాయో. ఇదిగోండి బ్లౌజ్, అంతా సేమే. మీకు మారేదల్లా బాడీ కలర్ ఒక్కటి మారుతుంది అంతే. 3 శారీసే ఉన్నా కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి. మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి. ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది మిక్స్ కోటాలో డిజిటల్ ప్రింట్ అండి. శారీ నంబర్ 1878 అండి, 79. ఇవి అవడానికి మిక్స్ సిల్క్ కోటా అయినా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇవి ఇంకా సిల్క్ కోటా అంటేనే చాలా స్మూత్గా ఉంటాయి కదా. పింక్ విత్ రెడ్ కాంబినేషన్. సేమ్ బ్లౌజ్, సేమ్ ప్రింట్, సేమ్ పళ్ళు, సేమ్ బోర్డర్, అంతా ఎవ్రీథింగ్ సేమ్. శారీ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇదిగోండి బ్లౌజ్. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 1817 అండి. బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీ, సింపుల్గా చాలా అందంగా ఉంది. చూడండి, లినిన్ శారీస్ అంటే ఒకప్పుడు చాలా బరువున్న చీరలు వచ్చేయండి. రాను రాను కూడాను దాంట్లో కూడా చక్కగా ఫైన్ క్వాలిటీ వస్తున్నాయి. ఇది చాలా లైట్ వెయిట్ ఉన్న శారీ. రెడ్ కలర్ పైన గోల్డెన్ ఎల్లోలో అంతా బుటీస్ వచ్చాయి. బోత్ సైడ్స్ కూడా ఒక చిన్న గోల్డ్ బోర్డర్ వచ్చింది, గోల్డ్ జరీ బోర్డరు. పళ్ళులో కూడా అదే గోల్డ్ ప్యాచ్ కంటిన్యూ అయింది. టాజిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ శారీకి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉండొచ్చండి, ఎందుకంటే 6 మీటర్స్ అలా ఉంటుంది అనుకుంటా బహుశా. శారీ నేను మెజర్ చేయలేదు. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుంది కదండి ఖచ్చితంగా. ఇదిగోండి, నేను ఒక బ్లౌజ్ పెట్టి చూపిస్తా, మీరు చూద్దరు. కానీ జనరల్గా మనం ఇలాంటి బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఎల్లో కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ అలా కాంట్రాస్ట్ వేసుకోవటానికి చూస్తాము. కొన్నిసార్లు శారీ సింపుల్గా ఉన్నప్పుడు, బ్లౌజ్ గ్రాండ్గా ఉన్నప్పుడు సేమ్ కలర్ వేసుకున్నా కూడా బాగుంటుందండి.
సేమ్ అంటే ఎగ్జాక్ట్ ఈ రెండు ఒకే రెడ్ ఉండవండి, ఫ్యాబ్రిక్ డైయింగ్ని బట్టి ఆ డై చేసే కలర్ ఫ్యాబ్రిక్ని బట్టి మారిపోతుంది కాబట్టి ఈ రెండు ఒకటే రెడ్ రావు. కానీ ఇప్పుడు ఈ కొంచెం డిఫరెన్స్లు అనేవి ఈ రోజుల్లో కామన్, మిక్స్ అండ్ మ్యాచ్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఇలాంటి బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. శారీ నెంబర్ 1818 అండి. ఇది ఒకలాంటి గ్రీన్ కలరు, ఎంత మెత్తగా ఉందోనండి ఫ్యాబ్రిక్ అయితే. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇది. ఇటు సైడ్ వచ్చేసి లోపల ఫ్రిల్స్ దగ్గర కొంచెం దూరంగా ఉంటాయండి బుటీలు, ఇక్కడ ఎలా ఉన్నాయో అలా. శారీ పళ్ళు నుంచి ఒక 2-2.5 మీటర్స్ వరకు దగ్గరగా ఉంటాయండి, తర్వాత బుటీస్ ఇలా దూరంగా వస్తాయి. శారీ నెంబర్ 1819 అండి. ఇది వచ్చేసి కలనేత, మస్టర్డ్ అండ్ డార్క్ మస్టర్డ్. ఇదిగోండి ఈ మస్టర్డ్ అండ్ బ్లాక్ కలనేత అన్నమాట. రాణి పింక్ కలర్ బుటీస్ వచ్చాయండి, అలాగే గోల్డ్ జరీ కలనేతతో చిన్న బోర్డర్ వచ్చింది. ఇప్పుడు ఈ శారీ కాంట్రాస్ట్ బుటీ ఉంది కాబట్టి రాణి పింక్ కలర్ ఏదన్నా బ్లౌజ్ వేసుకున్నా కూడా శారీ డీసెంట్ కలరు, బ్లౌజ్ బ్రైట్గా ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఈ కలర్ వచ్చేసి ఎట్లా అంటే కొంచెం ద్రాక్ష పండు లోపల కలర్ అట్లా ఉంటుందండి, షేడ్ డిఫరెంట్గా ఉంది. శారీ కూడా చాలా బాగుంది. 2 కలర్స్లో బుటీస్ వచ్చాయండి. జరీ బోర్డర్ అయితే యాజ్ టీజ్గా అన్ని చీరల్లాగే వచ్చింది. ఇదిగోండి టాజిల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను, చూడండి చెక్ చేయండి, నేనైతే మెజర్ చేయలేదు. అలాగే ఇది లైట్ వెయిట్ కాబట్టి అసలు బ్లౌజ్ తీయకుండా మీరు కాంట్రాస్ట్ ఏదైనా బ్లౌజ్ వేసుకుంటే, లేదంటే సెల్ఫ్ కలర్లోనే డిజైన్ బ్లౌజ్ వేసుకుంటే చీర ఇంకా అందంగా ఉంటుంది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్, నచ్చాయా మీకు? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.